శ్రీ సాయిరామ్. బాబాగారు శంకర స్వరూపమే. షిరిడీ సాయినాథుడు పరబ్రహ్మ అయినా సాయినాథుని శంకర రూపముగా అవతారం భావించి పూజించి సేవించిన వారు ఎంతోమంది ఉన్నారండి. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన మరియు శ్రావణ మాస సోమవార దినాల్లో బాబావారి మహాసమాధిపై ఈశ్వరుని చిత్రపటం ఉంచుతారండి. ఇది సాయి మహేశ్వరుల అభేదానికి గుర్తు. సాయిబాబాను ఈశ్వరునిగా గుర్తించి ప్రభుత్వ ఆయన్ని ఎవరు గుర్తించారంటే ప్రభుత్వ ఉద్యోగి అయిన హరి వినాయక్ సాటే అండి. సాటే ప్రభుత్వ ఉన్నత పదవుల్లో ఉన్న సాయిబాబాను శివస్వరూపముగా పూజాధికాలు చేసుకోలేపాడు. అందుకు తన బదులుగా వంటవాడైన మేఘశ్యామను సాయిబాబాను నిత్యము శివునిగా అర్చించుటకు పంపించాడు. అయితే మేఘశ్యాముడు సాయిబాబా ముస్లిం అనే అభిప్రాయం కలిగి తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడే సాయినాథుడి లీల ప్రారంభమైందండి. ఒకనాడు మేఘశ్యామునికి శివలింగం బదులుగా ఆ లింగంలో సాయినాథుడు సాక్షాత్కరించాడు. అప్పుడు మేఘశ్యాముడు సాయిబాబా సాక్షాత్ శివుడనే అభిప్రాయానికి వచ్చాడు. మరలా బాబాను తన ఇష్టదైవమైన శివునిగా దర్శించాడు, పూజించాడు, తరించాడు, అర్చించాడు. షిరిడీ నుండి మండు టెండలో కాలినడకన చెప్పులు లేకుండా కోపర్గామునందునున్న గోదావరి జలాలను తన భుజమున పెట్టుకొని పాత్రతో జలాలను తీసుకొని వచ్చి సాయినాథుడికి ఒక మకర సంక్రాంతి నాడు సంతృప్తిగా అభిషేకం చేశాడండి. శివుడు అభిషేక ప్రియుడు కదా, ఆ విధంగానే బాబాగారిని కూడా అదే విధంగా అభిషేకం చేశాడు. అలా అభిషేకం చేసినప్పుడు మకర సంక్రాంతి రోజు శరీరం అంతా బాబాగారికి తడవలేదండి, కేవలం తల మాత్రమే తడిసింది. అప్పుడు బాబాగారు చెప్పారు, శిరస్సు తడిస్తే శరీరం అంతా అభిషేకం చేసిన పుణ్యం వస్తుందని చెప్పారు. ఆ విధంగా మనకి బాబాగారిని శంకర స్వరూపంగా చూడటం అనేది మన విధి విధానాల్లో ఒక మార్గం అండి. స్వస్తి.